హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరిగిన తర్వాత ఒక క్లయింట్ అనేటువంటి వ్యక్తి ఎన్నిసార్లు హాస్పిటల్ విజిట్ చేయాలి? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. I perform more than 1900 hair transplants passionately and still counting. యూజువల్గా ఇది ఒక లాంగ్ సర్జరీ కాబట్టి రిజల్ట్స్ కూడా 6 months to 9 months, కొంతమందికి 12 months కూడా పట్టే అవకాశం ఉంది. సో అందరూ ఏమనుకుంటారంటే ఎన్నోసార్లు డాక్టర్ని విజిట్ చేయవలసి రావచ్చేమో, ప్రతిసారి మళ్ళీ మీరు కనుక వేరే టౌన్లో కానీ వేరే సిటీలో కానీ ఉన్నట్లయితే అన్నిసార్లు హాస్పిటల్ విజిట్ చేయాలా అనే టెన్షన్ పడే అవకాశం చాలా ఉంది. బట్ నిజానికి అటువంటిది ఏమీ లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో అంతా సర్జరీ రోజే జరిగిపోతుంది. తర్వాత అంతా మీ బాడీ దాన్ని హీల్ చేసుకోవడము, తర్వాత మీ స్టెమ్ సెల్స్ ఆ హెయిర్ని మళ్ళీ గ్రో చేయడం మాత్రమే మిగిలి ఉంటుంది. సో మీరు మళ్ళీ ప్రత్యేకించి వచ్చి డాక్టర్ని కలవడం అనేది అంతగా అవసరం ఉండదు. ఒకవేళ ఉన్న 2 లేదా 3 సందర్భాలు తప్పిస్తే ఎక్కువ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ సందర్భం ఎప్పుడు ఉంటుందంటే, సపోజ్ ఈరోజు కనుక మీకు సర్జరీ జరిగింది అనుకోండి, సర్జరీ జరిగిన 2వ రోజు యూజువల్గా వెనకాల అప్లై చేసిన హెడ్ బ్యాండేజ్ని రిమూవ్ చేయడానికి యూజువల్గా మళ్ళీ రమ్మని చెప్తూ ఉంటాను నా క్లయింట్స్ని. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వెనకాల బ్యాండేజ్ రిమూవ్ చేసి ఆ ఏరియాలో ఎలా ఉంది, ఆ డోనర్ ఏరియాని ఒకసారి చెక్ చేసి దాని తర్వాత దాని మీద ఆయింట్మెంట్ అప్లై చేసి మళ్ళీ పంపిస్తాం. కొంతమంది హెడ్ వాష్ గురించి కొంచెం డౌట్ఫుల్గా ఉంటారు లేదా భయంగా ఉంటారు. వాళ్ళను 3వ రోజు ఒకసారి రమ్మని చెప్తాం. వాళ్ళకి హెడ్ వాష్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు అంటే మేమే చేసి అదే పనిగా హెడ్ వాష్ ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాం. లేదా ఆ హెడ్ వాష్ పద్ధతిని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరైతే ప్రాపర్గా అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళు ఇంట్లోనే హెడ్ వాష్ చేసుకోవచ్చు. ఇంకెప్పుడైనా మళ్ళీ క్లయింట్స్ రావాల్సిన అవసరం ఉంటుంది అంటే ఎప్పుడైతే వాళ్ళకి వాళ్ళ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఏమైనా ఫాల్ అవుతున్నా, లేదా వాళ్ళకి నార్మల్ కోర్స్ ప్రకారం హెయిర్ గ్రోత్ అవ్వకుండా ఏదైనా తేడాలు వచ్చినా, అటువంటి సిచ్యువేషన్ తప్పిస్తే వీళ్ళు మళ్ళీ డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఏం చేస్తానంటే ఒక ప్రత్యేకించి టీమ్ని అరేంజ్ చేస్తాను. ప్రతి ఒక్క క్లయింట్కి వాళ్ళను ఫాలోఅప్ చేయడానికి ఒక టీం మెంబర్ని అరేంజ్ చేస్తాను. వీళ్ళు ఎవ్రీ వీక్ కానీ అట్లీస్ట్ వన్స్ ఇన్ 10 days కానీ వాళ్ళతో ఫోన్లో కాంటాక్ట్ ఉండి వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, హెయిర్ గ్రోత్ ప్యాటర్న్ ఎలా ఉంది అనే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళకు ప్రాపర్గా వాళ్ళకి కావాల్సిన అడ్వైస్ అండ్ సజెషన్స్ అందిస్తూ ఉంటారు. సో ఎవరైతే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటారో వాళ్ళు మళ్ళీ మాటికి హాస్పిటల్ దగ్గరకు కానీ క్లినిక్ విజిట్ కానీ చేయాల్సిన అవసరం ఉండదు. మ్యాక్సిమం సర్జరీ తర్వాత 1 లేదా 2 సార్లే అంతే. మ్యాక్సిమం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు మీరు జాగ్రత్త పడాల్సిన టైం అంతా ఏంటి అంటే మొదటి వారం నుంచి 10 రోజులు మాత్రమే. దాని తర్వాత మీరు మీ పనులన్నీ రెజ్యూమ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ మీరు సొంతంగా చేసుకోవడం స్టార్ట్ చేసేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ మళ్ళీ మీ నార్మల్ లైఫ్కి మీరు ఎంటర్ అయిపోవచ్చు. సో ప్రత్యేకించి మళ్ళీ హాస్పిటల్ విజిట్స్ అనేటువంటివి అంత అవసరం రావు. ఈ 2 విజిట్లు కాకుండా ఇంకేదైనా విజిట్ ఉంటుందా అంటే రిజల్ట్ అంతా వచ్చిన తర్వాత మీరు థ్యాంక్స్ చెప్పడానికి ఓ స్వీట్ల డబ్బాతో ఎప్పుడైతే వస్తారో నాకు కొంచెం ఆనందాన్ని పంచుతారు. అదేవిధంగా మీ హెయిర్ రిజల్ట్ చూసి ఇంకో 10 మందికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల రిజల్ట్ బాగా వస్తాయి అన్న ధైర్యాన్ని నింపుతారు. దిస్ ఇస్ డాక్టర్ జాన్, signing off.